వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. ఆగస్ట్ మంత్ అమిగోస్ ఐఏఎస్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. సో ఆ ఇష్యూలో బడ్జెట్, ఎకానమిక్ సర్వే, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ రాసిన, డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ రాసిన మీ అందరికీ కూడా ఉపయోగపడే ఆర్టికల్స్ని ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఎమర్జెన్సీకి సంబంధించిన ఇష్యూని డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామినేషన్కు చాలా ముఖ్యమైంది. మీరు గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, సివిల్స్ ఎగ్జామినేషన్ రాసిన క్వశ్చన్స్ అనేవి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది ఈ అంశము అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఏడాదితోటి ఎమర్జెన్సీని విధించి మనకు 50 ఇయర్స్ పూర్తయింది. ఎమర్జెన్సీని విధించి 50 సంవత్సరాలు పూర్తయింది. సో ఎప్పుడు విధించారు, ఆ డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ సెషన్లో ఇస్తాను. రెండవ పాయింట్ ఏంటనంటే, ఈ ఎమర్జెన్సీని విధించిన ఆ డేట్ని రాజ్యాంగపు హత్యా దినోత్సవం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఆ నేపథ్యము. ఇంకా మూడవది వచ్చేసి, బంగ్లాదేశ్లో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి. సరే, బంగ్లాదేశ్లో అత్యవసర పరిస్థితి అయితే మనకెందుకు అంటే, సో ఎలా కంపారిజన్ అనమాట. మన దేశం రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి సంబంధించి ఎలా ఉన్నది, వాళ్ళు ఎలా ఉన్నది, కంపారిటివ్ స్టడీ. అయితే బంగ్లాదేశ్కు సంబంధించి ఏ అంశాన్ని కూడా ఇందులో చర్చించను. ఇందులో మీరు మన దేశంలో ఈ పర్టికులర్ ఈవెంట్కి సంబంధించిన అంశాలు ఈ ఆర్టికల్లో ఏమి ఇచ్చారు అన్న అంశాన్నే మనం డిస్కస్ చేస్తాం. సో చాలా ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా మనకి ఇందులో భాగంగా ఉన్నాయి. సో ఇందులో న్యూ క్రిమినల్ లాస్ కానీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. న్యూ క్రిమినల్ లాస్ అయితేనేమి, సో పాలిటిక్ గవర్నెన్స్ ఇష్యూస్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా ఇవి బడ్జెట్కి సంబంధించినవి. ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ ఎకానమీ సర్వే కూడా మీకు రానున్న రోజుల్లో సెషన్స్లో అన్నింట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకు వార్తల్లో ఉన్నది, ఆన్ జూన్ 25, 1975 ఆ రోజున భారతదేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. మనకు 75 నుంచి 77 వరకు కొనసాగింది. 1977 జూన్ 25న విధించడం జరిగింది. సో దిస్ పీరియడ్ విట్నెస్డ్ ద సస్పెన్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్, వైడ్ స్ప్రెడ్ అరెస్ట్, క్యాన్సిలేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ గవర్నెన్స్ బై డిక్రీ. సో చూడండి, ఈ కాలంలో మనకు పౌర హక్కులన్నీ కూడా సస్పెండ్ అయిపోయినాయి. ఎవరికి కూడా ఎలాంటి హక్కులు, ఇప్పుడు మనం ఏవైతే హక్కులను ఎంజాయ్ చేస్తూ ఉన్నామో అవన్నిటిని కూడా తొలగించినారు. రెస్ట్రిక్షన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అంటే పత్రికా స్వేచ్ఛ పైన నియంత్రణ విధించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏలో మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అన్న పదాన్ని వినియోగించలేదు. అయినప్పటికీ భారతదేశంలో అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏవైనా సరే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏలో భాగంగానే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. సో దానిపై కూడా పరిమితి విధించారు. అదేవిధంగా వైడ్ స్ప్రెడ్ అరెస్ట్, సో ఎవరిని పడితే వాళ్ళని నిర్బంధంలోకి తీసుకున్నారు. అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎలక్షన్స్, సో మన దేశంలో ప్రతి 5 సంవత్సరాలకి లోక్సభ కాలం తీరిపోతే లోక్సభకు, రాష్ట్రాల శాసనసభల కాలం తీరిపోతే వాటికి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అక్కడ కూడా ఎలక్షన్స్ అనేవి రద్దయిపోయినాయి. అండ్ పాలన అనేది ఆదేశాల ప్రకారం జరిగింది. మన దేశంలో ఇప్పుడు పాలన అనేది ఆదేశాల ప్రకారం జరగదు. పార్లమెంట్ చేసే చట్టాలను ఏం చేస్తామని చెప్పి అందరి సభ్యుల మద్దతు తీసుకొని, మద్దతు కూడగట్టి రాష్ట్రపతి వారిని కూడా ఒప్పించి వారు సంతకం చేసినాక జీవోల రూపంలో తీసుకొని వచ్చి అమలు చేస్తారు. కానీ సో ఒక నియంత, ఒక రాజు చెప్తే ఏ విధంగా మనకు చట్టాలు అమలవుతాయో ఆ విధంగా అమలు చేశారనమాట. సో జూన్ 25 నాడు మనకు 1975లో ఈ తరహా పరిస్థితి ఉండింది, అత్యవసర పరిస్థితి రూపంలో. ద ఎమర్జెన్సీ స్టాండ్స్ యాజ్ ఎ సోంబర్ ఎపిసోడ్
ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో భారత ఆధునిక చరిత్రలో మనకి ఇది ఒక మాయని మచ్చ లాంటిది. ఈ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి కాలం ఏదైతే ఉందో భారత రాజ్యాంగ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయము, చీకటి రోజులు అని చెప్తా ఉన్నారనమాట. సో మీకు ఈ పర్టికులర్ అంశం అనేది జనరల్ ఎస్ఏలో వినియోగించుకోవాల్సి వస్తుంది, పాలిటీలో అండ్ ఎంసీక్యూస్లో భాగంగా వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్క కోణాన్ని మనకి ఈ ఆర్టికల్లో టచ్ చేశారు కాబట్టి పూర్తిగా ఈ ఆర్టికల్ని మీరు ఇక్కడి నుంచి దయచేసి వినండి. మీనింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ మోడర్న్ పొలిటికల్ హిస్టరీ. సో ఆధునిక భారత చరిత్రలో అసలు అత్యవసర పరిస్థితి అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ డేట్స్ చూడండి. ఫ్రమ్ జూన్ 25, 1975 టు మార్చ్ 21, 1977. ప్రతి ఆస్పిరెంట్ ఈ డేట్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎమర్జెన్సీ ఈ మధ్య కాలంలోనే మనకు ఉండింది. The emergency denoted a period when the Prime Minister Indira Gandhi's government utilized special constitutional provisions. So, ఈ కాలంలో నాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రత్యేక హక్కులను వారు అనుభవించినారు. రైట్? సో ఇందుకోసం యూటిలైజ్డ్ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ టు ఎన్ఫోర్స్ సిగ్నిఫికెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ యాక్షన్స్ అక్రాస్ ద నేషన్. సో మనకు ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం. సో కార్యనిర్వాహక వర్గము అండ్ అదేవిధంగా శాసన వర్గము, కార్యనిర్వాహక వర్గము అండ్ శాసన వర్గము. రైట్? సో వీటిని అరేంజ్ చేద్దాం. సో కార్యనిర్వాహక వర్గము, శాసన వర్గము. Indira Gandhi's government utilized special constitutional provisions to enforce significant executive and legislative actions across the nation. So దేశవ్యాప్తంగా నాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా కార్యనిర్వాహక అండ్ అదేవిధంగా మనకు శాసన అధికారాలను కలిగి ఉన్నారనమాట. సో వారొక్కరే వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఓకే, డ్యూరింగ్ దిస్ టైమ్ మోస్ట్ అపోజిషన్ లీడర్స్ వర్ ఇంప్రిజన్. సో ఈ కాలంలో చాలామంది మనకు ప్రతిపక్ష నాయకులు జైలుకే పరిమితం అయిపోయినారనమాట. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 19 Clause 1 Clause A. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనకు అమలు కాలేదు. అంటే ఎవరు కూడా, ఏ ప్రజలకు కూడా వీటిని నాటి ప్రభుత్వం ఇవ్వలేదన్నమాట. సో అన్నిటినీ కూడా కట్టడి చేసిందని చెప్పుకోవచ్చు. రైట్? సో the declaration of emergency essentially transformed the federal structure into a de facto unitary system. సో మీరేమైనా ఎస్ఏ వస్తే అత్యవసర పరిస్థితికి దారితీసినవి లేదా అత్యవసర పరిస్థితులలో ఎలాంటి మార్పులు జరిగినాయి భారతదేశంలో అన్నప్పుడు ఇంట్రొడక్షన్గా వినియోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితి ప్రకటించింది మొదలు భారత్ తన సమాఖ్య లక్షణాన్ని కోల్పోయింది, ఏకకేంద్ర లక్షణాలను సంతరించుకున్నది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఈ పాయింటే రాయాల్సి ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అత్యవసర పరిస్థితి ప్రకటించిన తక్షణమే భారత్ తన సమాఖ్య లక్షణాన్ని కోల్పోయి ఏకకేంద్ర లక్షణాలను సంతరించుకుంది. అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం సమాఖ్య ఉంది. మనకు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 246 ఆర్టికల్లో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన రాష్ట్ర శాసనసభలే చట్టాలు చేస్తాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కూడా రాష్ట్ర శాసనసభలు చట్టాన్ని చేసుకునే అధికారం ఉంటుంది. మరి కేంద్రమే అంతా తీసుకున్నది అంటే రాష్ట్ర జాబితా పైన కేంద్రానికి పెత్తనం వచ్చింది, ఉమ్మడి జాబితా పైన కేంద్రమే పూర్తి స్థాయిలో పెత్తనం తీసుకుందన్నమాట. And union government issued directives to state administrations, thereby exerting complete control over them. So రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రమే ఆదేశాలను జారీ చేయడం ప్రారంభించింది. సో పూర్తిగా తన నియంత్రణలోకి తీసేసుకుందన్నమాట. అండర్ ఎమర్జెన్సీ పవర్స్ పార్లమెంట్ వాజ్ ఎంపవర్డ్ టు ఎక్స్టెండ్ ద టర్మ్ ఆఫ్ లోక్సభ ఇంక్రిమెంటల్లీ. అంటే అత్యవసర పరిస్థితి సమయంలో లోక్సభ పదవీ కాలం కూడా పొడిగించినారు. సాధారణంగా లోక్సభ పదవీ కాలం ఏంటి? 5 సంవత్సరాలు. కానీ మరింత అదనపు కాలానికి కూడా లోక్సభ పొడిగించినారు. లెజిస్లేట్ ఆన్ మ్యాటర్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితాలోని అంశంపైన కూడా చట్టం చేసే హక్కును కేంద్రం పార్లమెంట్ తీసేసుకున్నది. అండ్ ఎక్స్టెండ్ ద యూనియన్స్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ టు ద స్టేట్స్, కేంద్ర కార్యనిర్వాహక అధికార పరిధిని రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఇప్పుడు కేంద్ర అధికార
లైక్ పరిధి కేంద్రానికే పరిమితం అవుతుంది, కేంద్ర జాబితాకే పరిమితం, రాష్ట్ర జాబితాలో ఏం చేయలేదు, రైట్. సో ఈవెన్ రాష్ట్రాన్ని అడగాలి, ఇలా మీరు చేయండి ఏమైనా వీలైతే అని చెప్పి అడగాలి, కానీ దానిపైన చట్టం చేసే హక్కు లేదు, రైట్. సో మరి ఇంట్రొడక్షన్లో ఏ విధంగా మనం వాడతాం. సో మనకు భారత దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఎలాంటి రాజ్యాంగపరంగా ఎలాంటి మార్పులు జరిగినాయి అన్నప్పుడు ఒక మంచి పారాగ్రాఫ్ చెప్తాను నేను మీకు. సో భారత్ తన సమాఖ్య లక్షణాలు కోల్పోయి కేంద్ర లక్షణాలను సంతరించుకున్నది. కేంద్ర కార్యనిర్వాహక వర్గం రాష్ట్రాలలో అధికారాన్ని చెలాయించింది, రాష్ట్ర జాబితాను కూడా స్వీకరించింది. తన ఆదేశాల ద్వారా రాష్ట్రాలలో కూడా పాలనాంశాలపైన తను అనుకున్న రీతిలో అమలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా రాజ్యాంగ పూర్తి స్థాయిలో ఉల్లంఘనకు దారితీసింది ఈ అత్యవసర పరిస్థితి. సో ఎన్ని అంశాలు చెప్పినారు, సమాఖ్య లక్షణం డిస్టర్బ్ అయింది, 7వ షెడ్యూల్ డిస్టర్బ్ అయిందని చెప్పినారు, అండ్ రాజ్యాంగపరమైన హక్కులన్నీ కోల్పోయినారు, అదేవిధంగా ప్రాథమిక హక్కులు సస్పెండ్ అయినాయి, పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయింది, అండ్ పౌర హక్కులన్నీ కూడా హరించుకుపోయినాయి. ఇన్ని అంశాలు మీరు ఇంట్రడక్షన్లో చెప్పి తర్వాత ఒక్కొక్కటి విస్తరించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఆర్టికల్లో. మరి రైట్, అడిషనల్లీ ద ప్రెసిడెంట్ Additionally, the president with the parliamentary sanction could modify constitutional provisions concerning the distribution of financial resources between union and states. చూడండి, రైట్, ఆర్థిక వనరుల అంశానికి సంబంధించి భారత రాష్ట్రపతి రైట్ పార్లమెంట్ అనుమతితో ఏ విధమైన నిబంధనలైనా మార్పు చేర్పు చేయవచ్చు. మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది, సో పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. సో ఈ విధంగా రాష్ట్రాలకు వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు దక్కుతాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ విత్ ద పార్లమెంటరీ శాంక్షన్, పార్లమెంట్ అనుమతితో రాజ్యాంగంలో మార్పులు చేయవచ్చు. రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఎలాంటి మార్పులు చేయవచ్చు అని అంటే కన్సర్నింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, కేంద్ర రాష్ట్రాలకు మధ్య పంపిణీ కావాల్సిన వనరులకు సంబంధించి రాష్ట్రపతి పార్లమెంట్ అనుమతితో ఏదైనా తీయవచ్చు. మరి పార్లమెంట్ అనుమతి ఉంది అంటే డెమోక్రటిక్ నిర్మాణం ఏదంటే అసలు పార్లమెంటే ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా ఈ ఎమర్జెన్సీ సమయంలో అధికారాలు, ఆర్థిక వనరులు అన్నీ కేంద్రీకృతమైపోయినాయి అన్నమాట, అన్నీ ఒక్కరి దగ్గరికే వెళ్ళాయి. సో అందుకే ఈ ఇబ్బందులు అనేవి వచ్చినాయి. సో నా క్వశ్చన్ చూడండి, యాజ్ ఇట్ ఈస్గా మనకు పాలిటీలో క్వశ్చన్ రావచ్చు, వాట్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ శాంక్షన్స్ డిడ్ ద ఎమర్జెన్సీ హ్యావ్ అంటే అత్యవసర పరిస్థితి ఎలాంటి రాజ్యాంగపరమైన చట్టపరమైన ఆంక్షలను విధిస్తుంది. రిపీట్ చేస్తున్నాను తెలుగులో, అత్యవసర పరిస్థితి అనేది రాజ్యాంగపరమైన చట్టపరమైన ఏ తరహా ఆంక్షలను విధిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం, అండర్ ఆర్టికల్ 352 of the Constitution, the President on the recommendation of the Council of Ministers led by the Prime Minister has the authority to declare an emergency if the security of India or any part of the country is jeopardized. సో చూడండి, యుద్ధం వల్ల కానీ దురాక్రమణ వల్ల కానీ, ఇక్కడ వార్ అంటే యుద్ధం, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే దురాక్రమణ, ఆర్మ్డ్ రెబెలియన్ అంటే సాయుధ తిరుగుబాటు. మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం వల్ల కానీ దురాక్రమణ వల్ల కానీ సాయుధ తిరుగుబాటు వల్ల కానీ ఏదైనా ఈ మూడింటి వల్ల లేదా ఏదైనా కారణం వల్ల రైట్ మనకు భారత భద్రతకు, భారత రక్షణకు ఏదైనా ప్రమాదం అని పొంచి ఉంటే అప్పుడు అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. ఆర్టికల్ 352లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. యుద్ధం వల్ల కానీ, సాయుధ తిరుగుబాటు వల్ల కానీ, దురాక్రమణ వల్ల కానీ భారత భద్రతకు, భారత రక్షణకు ఏదైనా ముప్పు వాటిల్తే ఆర్టికల్ 352 ప్రకారం అత్యవసర పరిస్థితిని విధించవచ్చు అని మనకున్నది. మరి అప్పుడు భారతదేశంలో అలాంటి పరిస్థితి ఉండిందా? సో అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. During 1975, the government could justify declaring an emergency not just on grounds of armed rebellion, but also due to internal disturbance. So, 1975లో భారతదేశము అత్యవసర పరిస్థితిని 2 కారణాలు చూపెట్టి దాన్ని అమలు చేసింది. ఏంటా కారణాలంటే ఆర్మ్డ్ రెబెలియన్, సాయుధ తిరుగుబాటు. సాయుధ తిరుగుబాటు అనే ఒక కారణాన్ని చూపింది. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అంతర్గత సో అంతర్గత మనకు కల్లోలం అన్నమాట. సో అంతర్గత కల్లోలం, ఈ 2 కారణాలను చూపెట్టి మనకు
అత్యవసర పరిస్థితి విధించింది. సో మనకు రేపొద్దున ఎంసీక్యూస్లో అడుగుతారు 1975లో ఏ కారణాలు చూపుతూ భారత నాటి ప్రభుత్వము అత్యవసర పరిస్థితిని విధించింది అని అంటే సాయుధ తిరుగుబాటు అండ్ అంతర్గత కల్లోలం. చూడండి, ఇన్ ఇట్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ద గవర్నమెంట్ మెన్షన్ దట్ సర్టన్ ఇండివిజువల్స్ వర్ ఎంకరేజింగ్ ద పోలీస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు నెగ్లెక్ట్ దేర్ డ్యూటీస్, implicitly referring to జయప్రకాష్ నారాయణ్స్ కాల్ ఫర్ ద పోలీస్ టు డిఫై ఇమ్మోరల్ ఆర్డర్స్. సో అప్పుడు ఒక గొప్ప నాయకుడు ఉండేవాడు జయప్రకాష్ నారాయణ్ అని చెప్పి. ఆయన ఏమన్నాడు, పోలీసులకు సూచించినారు, ప్రభుత్వం ఇచ్చే అనైతికమైన ఆదేశాలను పాటించకండి. ఆ ఆదేశాలు, ఆ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్ట విరుద్ధమైనవి, అనైతికమైనవి, మీరు పాటించాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చినారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, అది ఆ కారణాన్ని చూపెట్టింది. ఒక వ్యక్తి రైట్ పిలుపునిచ్చినారు పోలీసులకు, సాయుధ బలగాలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పనిచేయండి, ప్రభుత్వం తిరుగుబాటు చేయండి అని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కారణంతో మేము అత్యవసర పరిస్థితిని విధిస్తున్నాము అని చెప్పి మరి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఎక్కడ కూడా ఆయన పేరును మెన్షన్ చేయకుండా ఆయననే సూటిగా చెప్పేలా చెప్పిందనమాట. నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంప్లిసిట్ అనమాట. ఇంప్లిసిట్ అని అంటే మొత్తం నేరుగా అతని పేరు చెప్పకుండా చెప్తూ ఉంటారు. మీరు చాలా సందర్భాలు చూడొచ్చు. ఓకే, రాజకీయ నాయకులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పినాను అనుకోండి, ఓకే, మీరు నా పేరు చెప్పకుండా మీరు అమిగోస్ ఐఏఎస్లో క్లాసులు చెప్తారు, ఆన్లైన్లో చెప్తూ ఉంటారు, ఆఫ్లైన్లో చెప్తూ ఉంటారు. ఓకే, సో మనకు సోషియో ఎకనామిక్ సర్వే చెప్పినారు, యోజన కూడా చెప్తున్నారు, ఇన్ని చెప్పక్కర్లేదు. రైట్, నా పేరు చెప్పకుండా నా గురించి మొత్తం చెప్పినారంటే ఇంప్లిసిటింగ్ మీ, ఓకే, నన్నే మీరు ఉద్దేశించి చెప్తున్నారని అర్థం అనమాట. సో మీకు అర్థం కావాలని చెప్పినాను. సో దిస్ వాజ్ ద సోల్ ఇన్స్టెన్స్ అనమాట. ఓకే, సో ఇది మనకు ఇది ఓకే ప్రధానమైన కారణంగా చెప్పింది. ఓకే, ప్రధానమైన కారణంగా మనకు ఓకే ఇది మెన్షన్ చేసిద్ది అనమాట. రైట్, సో వెన్ ఎమర్జెన్సీ, సో మీరు ఒరిజినల్ ఓకే మార్కెట్లో కూడా అవైలబిలిటీలో ఉన్నది తీసుకోండి కాపీ కంపల్సరీగా. వేర్ an emergency was declared primarily due to internal disturbance, the two previous instances of emergency declarations on October. సో మీకు ఇక్కడ నేరుగా చెప్తాను నేను, భారతదేశంలో అంతర్గత ఓకే కల్లోలము అన్న కారణంతో ఎమర్జెన్సీ విధించడం ఇది మొదటిసారి కాదు. గతంలో మనకు 1962లో ఓకే అక్టోబర్ 26, 1962లో ఒకసారి, అదేవిధంగా డిసెంబర్ 3, 1971లో మరొకసారి విధించినారు. మరి 1962లో ఎందుకు విధించినారు అంటే చైనాతో యుద్ధం మూలంగా విధించినారు. ఆ యుద్ధం తర్వాతనే భారతదేశం తూర్పు లడాఖ్లోని కొంత ప్రాంతాన్ని కోల్పోయింది. అప్పుడే మనకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అనేది ఏర్పాటైంది. మళ్ళీ రెండవసారి డిసెంబర్ 3, 1971 ప్రకటించినారు. కారణం ఏంటంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే బంగ్లాదేశ్ను స్వేచ్ఛ కల్పించడం కోసం డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 16 వరకు భారతదేశం యుద్ధం చేసింది. కేవలం 13 రోజుల్లోనే ఈ యుద్ధం ముగిసింది. ప్రపంచంలో అతి తక్కువ రోజులు జరిగిన యుద్ధాల్లో ఇది కూడా ఒకటి. అందుకే మనకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ నిర్వహిస్తాం. ఈ రోజు కూడా నిర్వహిస్తాం. ఎందుకనంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, అది బంగ్లాదేశ్ స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నది. అలాంటి బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఎమర్జెన్సీ అనేది విధించినారు. రైట్, సో ఈ రెండు సందర్భాలు. మరి ఇప్పుడు 1975 జూన్ 25న విధించిన సందర్భం ఎన్నవది అంటే మూడవది. నెక్స్ట్, ద ప్రొవిజన్స్ ఫర్ డిక్లేరింగ్ ఎన్ ఎమర్జెన్సీ డ్యూ టు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వాస్ ఎలిమినేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 బై ద జనతా గవర్నమెంట్. సో మరి ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ లేదా అంతర్గత కల్లోలము అప్పుడు ఉండింది మనకు రాజ్యాంగంలో. మరి ఇప్పుడు కూడా ఉందా అది రాజ్యాంగంలో అంటే ఇప్పుడు లేదు అది రాజ్యాంగంలో. ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించినారు. ఏ ప్రభుత్వం తొలగించింది అంటే ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓడిపోయింది, జనతా ప్రభుత్వం ఎన్నికైంది, మొరార్జీ దేశాయ్ నాయకత్వం వహించినారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం ఈ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ప్రొవిజన్ అంతర్గత కల్లోలం అన్న నిబంధన ఏదైతే ఉందో దాన్ని తొలగించింది. ఇంకా మరెప్పుడు కూడా భారతదేశంలో ఈ కారణంతో ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను హరించరాదు, మానవ హక్కులను హరించరాదు, ప్రాథమిక హక్కులను హరించరాదు, పత్రికా స్వేచ్ఛ లేకుండా చేయరాదు అని ఓకే వారు ముందు చూపుతో దీన్ని తొలగించినారనమాట. రైట్, మరి ఆర్టికల్ 358 రిమూవ్స్ all constraints imposed by Article 19 as soon as an emergency is declared. So
ఎప్పుడైతే అత్యవసర ప్రకటించినారో వెనువెంటనే ఆర్టికల్ 19లో మనకు ఎన్నో హక్కులు ఉన్నాయి కదా, భావ ప్రకటన స్వేచ్ఛ, సంచార స్వేచ్ఛ, సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, మనకిష్టమైన వృత్తులను చేపట్టే స్వేచ్ఛ, ఇన్ని స్వేచ్ఛలు ఉన్నాయి కదా, ఆ స్వేచ్ఛలన్నిటిని కూడా పూర్తిగా నిలిపివేసినారు. ఇందుకు నిలిపివేసే అధికారం భారత ప్రభుత్వానికి ఏ ఆర్టికల్ ఇచ్చిందంటే ఆర్టికల్ 358 ఇచ్చింది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 359 గ్రాంట్స్ ద ప్రెసిడెంట్ ద పవర్ టు సస్పెండ్ ఇండివిజువల్స్ రైట్ టు సీక్ లీగల్ రెమెడీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నాకు అందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మన ప్రాథమిక హక్కులను గాన రాజ్యం తీసుకుంటే, రాజ్యం మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే ఎంబడే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? న్యాయస్థానాలకు వెళ్తాం. న్యాయస్థానాలకు వెళ్ళి మన హక్కులను మనం తెచ్చుకుంటాం. కానీ ఆర్టికల్ 359 అనేది ఆ విధంగా న్యాయస్థానాలకు వెళ్లకుండా చూస్తుంది. సో దీన్ని కూడా ప్రయోగించినారు. అంటే నీకు హక్కులు అనేవి హరించేసినారు, న్యాయస్థానాన్ని సంప్రదించైనా ఆ హక్కులను మళ్ళీ దక్కించుకుందామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. కాబట్టి ఎవరైతే పాలిటీ ఎగ్జామినేషన్ అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎమర్జెన్సీని అత్యవసర పరిస్థితికి దారితీసిన పరిస్థితులు, అత్యవసర పరిస్థితుల్లో ఏం జరిగింది ఇట్లా రాయమంటే కేవలం 352 రాసి వదిలేయకండి. ఇన్ని ఆర్టికల్స్ ప్రస్తావించాలి. మీరు ఎమర్జెన్సీ పైన ఆర్టికల్ అంటే ఆన్సర్ రాస్తున్నప్పుడు 352ని ప్రస్తావించాలి, 42వ రాజ్యాంగ సవరణ ప్రస్తావించాలి, 44వ రాజ్యాంగ సవరణ ప్రస్తావించాలి, కన్క్లూజన్లో 44వ రాజ్యాంగ సవరణ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్నట్టుగా చెప్పి తర్వాత ఎప్పుడైనా సెషన్స్లో మనం అత్యవసర పరిస్థితి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా రాయాలి కూడా అమిగోస్ IAS అందిస్తాం మేము, రైట్. సో చూడండి, ఈ విధంగా మనకు ఇన్ని ఆర్టికల్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్. మనకు తెలంగాణలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది వచ్చేసింది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 క్లబ్ చేశారు. అదేవిధంగా గస్టెడ్ ఆఫీసర్లకు సంబంధించినవి. సో అన్ని రకాల లైక్ జాబ్లకు కోచింగ్ అనేది ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియంలో అమిగోస్ IAS 25th ఆగస్టున స్టార్ట్ చేయబోతుంది. పూర్తి స్థాయిలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రైట్, పూర్తిగా ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, రైట్. సో ఆ క్లాసెస్ అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం మీకు జరుగుతాయి. అండ్ చాలా ఎగ్జామినేషన్స్లో కామన్ సిలబస్గా ఉంటుంది. మీరు గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నారంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా లెక్క, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నట్టుగా, గస్టెడ్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు అన్ని ఎగ్జామినేషన్స్కు ఒకే ఒక కోచింగ్ అనేది సరిపోతుంది. సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కు కాల్ చేయండి. సో సీట్లు చాలా పరిమితంగా ఉన్నాయి ఈ ప్రెమిసెస్లో, కాబట్టి అడ్మిషన్స్ ఇప్పుడే ఉన్న నేపథ్యంలో ముందుగానే మీరు ఫోన్ చేసి మీరు ఫీజు పే చేయడం ద్వారా మీ సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటికే క్యాలెండర్ వచ్చింది మొదలు అశోక్ నగర్ చుట్టుపక్కల మ్యాక్సిమం హాస్టల్స్ కూడా అందుబాటులో లేకుండా పోయినాయి. కాబట్టి ఎందుకనంటే సో ఒకరోజు అటు ఇటు అయినా నోటిఫికేషన్స్ అయితే పక్కాగా వస్తాయి. ఎగ్జామ్స్ అనేది ఇంకా పోస్ట్ పోన్ అంటూ గతంలో జరిగినట్టుగా అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. సంవత్సరం ముందే పూర్తి స్థాయిలో మనకు క్యాలెండర్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్ ఈ పాటికల్లా ఏదో ఒక జాబ్లో స్థిరపడి ఉంటారనమాట ఇందులో జాయిన్ కావడం ద్వారా, రైట్. సో ఆస్పిరెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు రెస్పెక్టెడ్. సో వాట్ వర్ ద పొలిటికల్ అండ్ సోషల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఇండియా ఇన్ ద మంత్స్ లీడింగ్ అప్ టు ద ఎమర్జెన్సీ. సో అత్యవసర పరిస్థితికి దారి తీయడానికి నాటి రాజకీయ సామాజిక పరిస్థితులు ఏ విధంగా దోహదం చేశాయి? మెయిన్స్లో నేరుగా వచ్చే క్వశ్చన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఏంటనంటే అత్యవసర పరిస్థితికి దారితీసిన రాజకీయ సామాజిక పరిస్థితులు ఏంటి అన్నది క్వశ్చన్ అన్నమాట. సో చూడండి, ఇన్ 1974 ఏ స్టూడెంట్ మూవ్మెంట్ నోన్ యాజ్ నవనిర్మాణ్ స్పార్క్డ్ ఇన్ గుజరాత్. సో చాలామంది ఆస్పిరెంట్స్కి తెలియదు, గుజరాత్లో, బీహార్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి. సో ఆ ఉద్యమాలు ఈ అత్యవసర పరిస్థితికి దారితీసినాయి, అది చెప్తున్నాను. సో ఇన్ 1974 ఏ స్టూడెంట్ మూవ్మెంట్ నోన్ యాజ్ నవనిర్మాణ్ స్పార్క్డ్ ఇన్ గుజరాత్ అపోజింగ్ ద కరప్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ చిమన్భాయ్ పటేల్. సో గుజరాత్లో మనకు చిమన్భాయ్ పటేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ అవినీతి
అవినీతిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున యువత నవనిర్మాణ్ అనే పేరుతోటి ఉద్యమం చేసింది, రైట్. సో ఇది గుజరాత్లో జరిగింది. అండ్ ఆ ఉద్యమం వాళ్ళు ఏం డిమాండ్ చేశారు, ఈ ప్రభుత్వం వద్దు, చిమన్భాయ్ పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వం మాకొద్దు, మాకు రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పింది. ఇది గుజరాత్లో పరిస్థితి. నెక్స్ట్, ద మూవ్మెంట్ ఇన్ గుజరాత్ ఇన్స్పైర్డ్ స్టూడెంట్స్ ఇన్ బీహార్. సో అక్కడ ఓకే ఆ చిమన్భాయ్ పటేల్ రాజీనామా చేయడము, ప్రెసిడెంట్ రూల్ రావడం, ఇది స్ఫూర్తినిచ్చింది. ఎవరికి స్ఫూర్తినిచ్చింది? రైట్, బీహార్ రాష్ట్రంలో యువతకు స్ఫూర్తినిచ్చింది. సో ఎందుకంటే బీహార్లో కూడా ఒక కరప్షన్, అవినీతితో కూడిన అస్తవ్యస్త నిర్వహణ, మిస్మేనేజ్మెంట్, రైట్, అస్తవ్యస్త నిర్వహణ ఉంది అన్నమాట. సో లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఛత్రా సంఘర్షిణి సమితి ఇన్వాల్వింగ్ ఏబీవీపీ అండ్ సోషలిస్ట్ గ్రూప్. సో ఏబీవీపీ అప్పుడు భారతీయ జనతా పార్టీ అనే పార్టీయే లేదు, జనసంఘ్ ఉండింది. జనసంఘకు సంబంధించిన ఒక విద్యార్థి విభాగం ఏబీవీపీ. అదేవిధంగా వివిధ సామాజిక వ్యవస్థలు, సామాజిక సంస్థలు అన్నీ కలిసి ఛత్రా సంఘర్ష్ సమితి అని చెప్పి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినాయి. ఓకే, ఫాలోయింగ్ దిస్ స్టూడెంట్స్ సాట్ ద లీడర్షిప్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్. సో వీళ్ళందరూ, ఈ యువత అందరూ ఎవరి నాయకత్వాన్ని కోరుకున్నారు? జయప్రకాష్ నారాయణ్ నాయకత్వాన్ని. సార్ మీరు లీడ్ చేయాల్సి ఉంటుంది, ఈ మూమెంట్కి మీరే నాయకత్వం వహించండి అని చెప్పి ఆయనను కోరారనమాట. మరి ఎవరి జయప్రకాష్ నారాయణ్. సో జయప్రకాష్ నారాయణ్, సో ఆయన గాంధేయవాది, క్విట్ ఇండియా ఉద్యమంలో బాగా పాల్గొన్నారు ఆయన. సో అందుకని ఆయన అడిగారు, మీరు నాయకత్వం వహించండి, మీరు గాంధేయవాది, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు, మీరే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కోరారు. అండర్ ద కండిషన్ దట్ ద మూవ్మెంట్ రిమైన్ నాన్ వైలెంట్ అండ్ ఫోకస్ ఆన్ ఎరాడికేటింగ్ కరప్షన్ అండ్ డిస్గవర్నెన్స్ నేషన్ వైడ్. సో మరి జయప్రకాష్ నారాయణ స్ట్రిక్ట్గా ఏం చెప్పారు, ఈ ఉద్యమం నేను నాయకత్వం వహిస్తాను, కానీ ఇది అహింసా పద్ధతిలోనే, మహాత్మా గాంధీ గారి ఏవైతే చెప్తూ ఉంటారో ఆ అహింసా పద్ధతిలోనే జరగాలి. రెండవది, దీని ప్రధాన లక్ష్యము అవినీతి నిర్మూలనే ఉండాలి, అవినీతి లేకుండా ఉండాలి దీని ప్రధానది. మూడవది, మిస్గవర్నెన్స్ ఉండకూడదు, అంటే దుష్పరిపాలన, దుష్పరిపాలన, జాతీయ స్థాయిలో కూడా దుష్పరిపాలన ఉన్నది, ఈ దుష్పరిపాలన అనేది ఉండకూడదు అని అన్నారు. సో ఈ మూమెంట్ అందుకే జేపీ మూమెంట్ అని కూడా అంటారు. సో ఇన్ మే 1974 సోషలిస్ట్ లీడర్ జార్జ్ ఫెర్నాండెస్, సో తర్వాత కాలంలో వాజ్పేయి మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రి కూడా పనిచేశారు జార్జ్ ఫెర్నాండెస్. మరి ఆయన ఒక సోషలిస్ట్ లీడర్ అనమాట, సామ్యవాదానికి అప్పుడు నాయకత్వం వహించినారు. ఆయన రైల్వే వ్యవస్థలో పెద్ద ఉద్యమాన్ని తీసుకొని వచ్చినారనమాట. ఎందుకంటే భారతీయ రైల్వేల్లో అప్పుడు పాలనాపరమైన నిర్ణయాల వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పిలుపు అందుకొని రైల్వే కార్మికులు చేసిన ఉద్యమం దాదాపుగా 3 వారాల పాటు రైల్వే వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసింది, రైట్. సో ఆయన పాట్నాలో గాంధీ మైదాన్లో ఇచ్చిన స్పీచ్ పెద్ద ఎత్తున ఆకర్షించింది. అదే ఈ కాలంలో అయితే వైరల్ అయింది అని అంటాం మనం. ఇప్పుడు ఏమంటాం, ఏదైనా స్పీచ్, అబ్బా అతను ఇచ్చిన స్పీచ్ బాగా వైరల్ అయింది అని అంటాం. అప్పుడు ఇలా సామాజిక సోషల్ గ్రూప్స్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, టెలిగ్రామ్ కానీ ఏమీ లేని కాలంలోనే వైరల్ అయిందనమాట, రైట్. సో సంపూర్ణ క్రాంతి, టోటల్ రెవల్యూషన్కి పిలుపునిచ్చినారు. సంపూర్ణ ఉద్యమం ఇంకా ఏదో ఒక్క రాష్ట్రంలోనో ఒక కారణంతో కాదు, పూర్తి స్థాయి విప్లవం తీసుకురావాల్సి ఉంది. అవినీతిమయమైపోయింది ప్రభుత్వము, రైట్. అండ్ కొంతమందికే కొమ్ము కాస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి పిలుపునిచ్చినారనమాట. సో బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ జేపీ గార్నర్డ్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ అపోజిషన్ పార్టీస్ ఇన్ ఢిల్లీ. సో మనకు ఆ సంవత్సరం చివరికి వచ్చేనాటికి 1974 చివరికి వచ్చేనాటికి జయప్రకాష్ నారాయణకి పూర్తి స్థాయి మద్దతు అనేది లభించింది. దేశవ్యాప్తంగా ఆయన మద్దతును కూడా గట్టగలిగారు, విపక్షాలను కలుపుకోగలిగారు. హిస్ పవర్ఫుల్ ర్యాలీస్ ఇన్ 1975 ఎంఫసైజ్ ద పీపుల్ స్ట్రెంగ్త్ విత్ స్లోగన్స్ వెకేట్ ద థ్రోన్ ఫర్ ద పీపుల్ ఆర్ కమింగ్. సో 1975లో ఆ పిలుపు ఏంటి? ఆ పిలుపు అంటే సింహాసనాన్ని వదలండి, ప్రజల కోసం వదలండి, ప్రజలు వస్తున్నారు, వస్తున్న ప్రజల కోసం మీరు సింహాసనాన్ని వదిలిపోండి అన్నారు. మనకు రీసెంట్గా శ్రీలంకలో కూడా జరిగింది, ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. చివరికి అక్కడ రాష్ట్రపతి భవనంలోకి, అదేవిధంగా ప్రధానమంత్రి భవనంలోకి ప్రవేశించి అక్కడ వాళ్ళు వారి సీట్లలో కూర్చొని సెల్ఫీలు కూడా దిగినారు. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా అలాగే జరిగిందనమాట. సో అట్లా మరి ద టిప్పింగ్ పాయింట్ కేమ్ ఆన్ June
12th 1975. మరి కీలకమైన సంఘటన మనకు ఎప్పుడు జరిగింది అంటే June 12th 1975, వెన్ జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా ఆఫ్ ద అలహాబాద్ హైకోర్ట్ ఫౌండ్ ఇందిరా గాంధీ గిల్టీ ఆఫ్ ద ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ ఫాలోడ్ బై ద ఎమర్జెన్సీ బీయింగ్ డిక్లేర్ ఆన్ June 25. సో కీలకమైన సంఘటన జూన్ 12 జరిగింది. ఏం జరిగింది? ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమంగా గెలిచారు, ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. ఆమె ఎన్నిక చెల్లదంటే ఆమె ఎంపీ కాదు, ఆమె ఎంపీ కాదనంటే పిఎం సీట్లో కూర్చోడానికి అర్హురాలు కాదు. అంతే కదా, మన భారతదేశంలో మంత్రి కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా కంపల్సరీగా ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. సభ్యత్వం లేకపోతే 6 నెలల్లో సభ్యత్వాన్ని పొందాలి. కానీ ఆమెకు అవకాశం లేకుండా పోయింది. ఆమె ఎన్నికల్లో పాల్గొనకుండా కూడా జడ్జిమెంట్ అనేది వెలువరించింది. అంటే ఎట్టి పరిస్థితులలో ఆమె అందులో కూర్చునేందుకు అర్హురాలు కానే కాదు. రైట్? సో ఆ విధమైన సంఘటన జరిగింది. ద ఎమర్జెన్సీ వాజ్ అఫీషియల్లీ ఇనిషియేటెడ్ on 25th as the president of Fakhruddin Ali Ahmad signed the proclamation. సో మరి ఇది కూడా ఒక క్వశ్చన్ మనకు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు భారత రాష్ట్రపతి ఎవరని? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సో ఆయన ముస్లిం మైనారిటీ వర్గం నుంచి రాష్ట్రపతి అయిన రెండవ వ్యక్తి అన్నమాట. సో మనకు మొట్టమొదటి వ్యక్తి జాకిర్ హుసేన్ అయ్యారు, ఆ తర్వాత ఈయన అయ్యారు. దురదృష్టం ఏంటంటే ఇద్దరు కూడా పదవిలో ఉండగానే మరణించినారన్నమాట. సో లీడింగ్ టు ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ విత్ సిగ్నిఫికెంట్ రామిఫికేషన్స్ ఆఫ్ ఇండియాస్ పొలిటికల్ అండ్ సోషల్ ల్యాండ్స్కేప్. సో భారత సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద ఎత్తున మార్పులు చేసే సంఘటనలు June 25 ద్వారా చోటు చేసుకోవడం అనేది ప్రారంభించినాయి. సో మనకి ఇంకొక క్వశ్చన్ ఉన్నది. వాట్ వాజ్ ద ఫేట్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్స్, జర్నలిస్ట్, డిస్సెంటర్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్? మరి ఈ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రతిపక్ష నాయకులు, పాత్రికేయులు, రైట్, అండ్ దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లా కూడా నేరుగా క్వశ్చన్స్ అడగవచ్చు మనం. సో ఏమనొచ్చు? ద మెజారిటీ ఆఫ్ అపోజిషన్ లీడర్స్ ఇంక్లూడింగ్ జేపీ వర్ అరెస్టెడ్ విత్ అరౌండ్ 36,000 individuals detained అండర్ ద మీసా. సో మీసా అనే చట్టం ఉన్నది మనకు 1967 ఆ ప్రాంతంలో వచ్చినట్టుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, అంతర్గత భద్రతా నిర్వహణ చట్టము. అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం ప్రకారం జేపీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు మొత్తం 36,000 మందిని అరెస్ట్ చేశారు. న్యూస్ పేపర్ అండర్వెంట్ ప్రీ సెన్సార్షిప్, అంటే వార్త ప్రచురించక ముందే దాన్ని సెన్సార్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ప్రధానమంత్రి ఈ విధంగా తప్పు చేశారు, ఆ వార్త ప్రచురించకూడదు, ముందుగా గవర్నమెంట్ పంపాలి, మేడం ఈ పత్రిక మేము ప్రచురించవచ్చా లేదా సార్ ప్రచురించవచ్చా అంటే వాళ్ళ అనుమతిస్తారా? రైట్, నేను ఇప్పుడు ఓకే నాకు వ్యతిరేకంగా మీరు ఏదైనా పబ్లిష్ చేస్తానంటే ముందుగా నాకు చెప్పి మీరు చేయాలి అంటే నేను అనుమతిస్తానా? అనుమతించను. సో అది జరిగింది. ప్రీ సెన్సార్షిప్ అనమాట. ఎప్పుడో బ్రిటిష్ పాలనా కాలంలో ఇలాంటి ప్రీ సెన్సార్షిప్ అనేది మనకు ఉండింది. సో 1878లో ఆ ప్రాంతంలో ఇలాంటి చట్టాలు చేసినారనమాట బ్రిటిష్ పాలనా కాలంలో. విత్ ద UNI, PTI, ఇవన్నీ వార్తా సంస్థలు ఇవన్నీ కూడా ఓకే పూర్తి స్థాయిలో ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయాయి, స్టేట్ కంట్రోల్కి వెళ్ళిపోయినాయి, రాజ్య పరిధిలోకి వెళ్ళిపోయాయి, రాజ్యం నియంత్రణలోకి వెళ్ళిపోయినాయి అనమాట. ద ప్రెస్ కౌన్సిల్ వాజ్ డిస్బ్యాండెడ్. ప్రెస్ కౌన్సిల్ని పూర్తిగా లేకుండా చేసేశారు. లీడింగ్ టు 250 జర్నలిస్ట్ బీయింగ్ ఇంప్రిజన్. దాదాపుగా 250 మంది ఓకే పాత్రికేయులను అరెస్ట్ చేశారు. మరి సంజయ్ గాంధీ, సో ఇందిరాగాంధీ కుమారుడు అనమాట, రాజీవ్ గాంధీకి సోదరుడు, అడ్వకేటెడ్ ఏ 5-point ప్రోగ్రామ్. ఈ కాలంలోనే పంచసూత్రాలను ఆయన ప్రకటించినారు. లైక్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ స్లమ్ క్లియరెన్స్, అంటే లైక్ పేదలందరూ స్లమ్ ఏరియాస్లో మురికివాడల్లో ఉంటారు, వాళ్ళందరినీ అక్కడి నుంచి ఓకే పంపివేయడం అనమాట. ఈ విధంగా ఆయన ఓకే రకరకాల పథకాల ద్వారా ఇబ్బందులకు గురి చేసే ప్రజలకు అన్నది వార్త ఉన్నది మనకు. ఇన్ ట్రాజిక్ ఇన్సిడెంట్ April 1976, వైలెంట్ క్లాషెస్ ఎరప్టెడ్ నియర్ Tukman Gate in New Delhi as authorities attempted to clear slums on the directive of DDA vice chairman, resulting in casualties. సో 1976లో ఢిల్లీలో ఒకనొక మురికివాడలో ప్రజలందరినీ అక్కడి నుంచి పంపివేయడానికి చేసిన ప్రయత్నంలో కొంతమంది మరణించినారనమాట. సో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఆ కాలంలో ఎన్నో జరిగినాయి. సో సంజయ్ ఎన్ఫోర్స్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఓకే కోటాస్. సో అంటే ప్రతి అధికారి నువ్వు ఇన్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించాలి అని చెప్పి ఆయన టార్గెట్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఆ కాలంలో జరిగినాయి. సో ఇబ్బందికర పరిస్థితులకు దారితీసినాయి అన్నమాట. మరి వాట్ లెజిస్లేటివ్ మాడిఫికేషన్స్ వర్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. సో అత్యవసర పరిస్థితి కాలంలో ఏ రకమైన మార్పులు, పార్లమెంట్ చేసిన మార్పులు ఏంటి? న్యాయ వ్యవస్థ ఓకే పార్లమెంటరీ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు సంభవించినాయి?
పార్లమెంటరీ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేస్తూ శాసన వ్యవస్థ నిర్ణయం తీసుకుంది? ఎగ్జాక్ట్గా అది మనకు క్వశ్చన్ అనమాట. సో ఓకే, ఏంటి రైట్, ద డిటైన్మెంట్ ఆఫ్ అబోర్షన్ ఫిగర్స్ పార్లమెంట్ ఇంట్రడ్యూస్ లైక్ 38th అమెండ్మెంట్ యాక్ట్, 38వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. సో ఏంటి ఇది? ప్రాహిబిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ది ఎమర్జెన్సీ. మరి ఇప్పుడుగాన అత్యవసర పరిస్థితి విధిస్తే లేదా పార్లమెంట్ చేసే ఏ చట్టమైనా సరే దాని న్యాయ వ్యవస్థ సమీక్షిస్తుంది. సో ప్రాహిబిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ది ఎమర్జెన్సీ, కానీ ఇప్పుడు మాత్రం ఆ సమీక్షను నిషేధించారు. 39th అమెండ్మెంట్ స్టిపులేటింగ్ దట్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఎలక్షన్ కుడ్ నాట్ బి లీగల్లీ ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్ట్. సో 38వ రాజ్యాంగ సవరణ అత్యవసర పరిస్థితి సమీక్షను నిలిపివేస్తే 39వ రాజ్యాంగ సవరణ మనకు భారత ప్రధాని ఎన్నికను ఏ కోర్టులో కూడా సవాల్ చేయరాదు అని చెప్పిందనమాట 39th అమెండ్మెంట్ యాక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మినీ రాజ్యాంగంగా పేర్కొనే 42వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా వచ్చింది. పెద్ద ఎత్తున చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చింది. రైట్. సో యూనియన్ జ్యూరిడిక్షన్ ఎంక్రోచ్ ఆన్ స్టేట్ అఫైర్స్. ఓకే, రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో మనకు కేంద్ర పరిధిని విస్తరించినారు. గ్రాంటింగ్ పార్లమెంట్ అన్చెక్డ్ ఎబిలిటీ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ వితౌట్ జ్యుడిషియల్ ఓవర్సైట్. అంటే ఓకే, న్యాయ వ్యవస్థ పట్టించుకోకుండా, న్యాయ వ్యవస్థను సైతం పట్టించుకోకుండా పార్లమెంట్కు ఏ దానైనా సవరించే హక్కును కట్టబెట్టారు. ఓకే, ఏదైనా కూడా సవరించుకోవచ్చు పార్లమెంట్. గతంలో మనకేమున్నది, కేసు ఆన్ ద భారతి కేసులో దీనికంటే ముందే వచ్చింది ఆ జడ్జిమెంట్. 1973 ఏప్రిల్ 24 నాడే వచ్చింది. ఏమని చెప్పినారు? మనకు రాజ్యాంగాన్ని మౌలిక స్వరూపాన్ని డిస్టర్బ్ చేయకుండా సవరించుకోవచ్చు, కానీ ఇక్కడ ఏదైనా సరే సవరించుకునే అధికారాన్ని కట్టబెట్టారు. అండ్ మేకింగ్ ఎనీ లెజిస్లేషన్ పాస్ టు ఎన్ఫోర్స్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ. సో ఆదేశ సూత్రాల అమలు కాను న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాకుండా ఏదైనా అమలు చేయొచ్చు అని చెప్పినారనమాట. సో ఇన్ ఏ ల్యాండ్ మార్క్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ ఓకే శివకాంత్ శుక్లా 1976, ఏ సుప్రీం కోర్ట్ 5 judge panel declared that detention without trial was lawful during an emergency. సో మనకి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా ఈ కేసులో సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏం చెప్పింది అంటే, వితౌట్ ట్రయల్ అంటే ఎలాంటి విచారణ లేకుండా రైట్ ఒక వ్యక్తిని నిర్బంధించడం అత్యవసర పరిస్థితులు అన్నది అది సరికాదు అని చెప్పింది. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా వాజ్ ద సోల్ డిసెంటర్ ఫ్రమ్ ద మెజారిటీ రూలింగ్. సో మెజారిటీ సభ్యులు అది ఆ తీర్పుతో ఏకీభవిస్తే కేవలం హెచ్ఆర్ ఖన్నా మాత్రమే దానికి విభిన్నంగా జడ్జిమెంట్ ఇచ్చారు. మనకు బెంచ్లో అందరూ ఒకేలా జడ్జిమెంట్ ఇవ్వాలని లేదు. రీసెంట్గా ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించి మనకు 7 జడ్జీలు జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో 6 ఎస్సీ ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్తే ఒక్క న్యాయమూర్తి గారు మాత్రం వారు వ్యతిరేకించినారు. సో ఆ విధంగా మనకు ఓకే ఉందన్నమాట. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. బట్ ఇక్కడ వై డిడ్ ఇందిరాగాంధీ డిసైడ్ టు ఎండ్ ద ఎమర్జెన్సీ అండ్ వాట్ అన్ఫోల్డెడ్ ఆఫ్టర్ మంత్ ఆఫ్ ద డిసిషన్. సో ఎందుకు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ముగించేశారు, ఓకే ఆ తర్వాత కాలంలో ఏం నిర్ణయం తీసుకున్నారని చెప్ప. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఇందిరా చూజెస్ టు లిఫ్ట్ ఎమర్జెన్సీ ఇన్ ఎర్లీ 1977. సో అకస్మాత్తుగా 1977లో ఏమన్నారు, అత్యవసర పరిస్థితిని ఆపివేద్దాం. ఇన్ ఓకే హర్ బుక్ అని ఉండాలి వల్ల ఇన్ హర్ బుక్ ఇన్ హిస్ బుక్కే ఇది రాసింది రామచంద్ర గుహ అనమాట. ఇన్ హిస్ బుక్ ఇండియా ఆఫ్టర్ గాంధీ హిస్టారియన్ రామచంద్ర గుహ అవుట్లైన్ వేరియస్ థియరీస్ అటెంప్టింగ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ చాయిస్. అంటే ఆమె ఎందుకు అత్యవసర పరిస్థితిని ముగించాలని నిర్ణయం తీసుకుంది అని చెప్పి రామచంద్ర గుహ అనే ఒక హిస్టారియన్ ఈ బుక్లో రాశారనమాట. సో లైక్ వేరు అంశాలనే ప్రతిపాదించారు. ప్రాబబ్లీ ఇలా అయి ఉండొచ్చని. సో ద ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ కన్విన్స్డ్ హర్ ఆఫ్ విన్నింగ్ ద ఎలక్షన్స్. సో అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఓకే మీరు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఉండవచ్చు. దట్ షీ వాంటెడ్ టు మిర్రర్ సిమిలర్ యాక్షన్స్ టేకన్ బై జుల్ఫికర్ అలీ భుట్టో ఇన్ పాకిస్తాన్. సో అండ్ ఈవెన్ దట్ షీ ఫెల్ట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ఆర్డినరీ సిటిజన్స్. సో ఏ విధంగా అయితే పాకిస్తాన్లో జుల్ఫికర్ భుట్టో గెలిచారో ఆ విధంగా నేను గెలుస్తాను, పైగా ఇప్పుడు పౌరులతో ఉండే పౌరులకు మంత్రులకు ప్రధానమంత్రికి ప్రభుత్వానికి ఉండాల్సిన సహజమైన సంబంధం ఏదైతే ఉంటుందో అది కోల్పోయినాము. కాబట్టి ఓకే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుంది. ఎలాగో నేను గెలుస్తానని ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అని ఆమె నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫాలోయింగ్ హర్ డిసిషన్ ద 1977 ఎలక్షన్ రిజల్టెడ్ ఇన్ ఏ రీసౌండింగ్ డిఫీట్ ఫర్ ఇందిరా. సో కానీ
ఓకే, వారు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. ఎన్నికల్లో ఓడిపోయినారు. జనతా పార్టీ, సో జనసంఘ్, కాంగ్రెస్, సోషలిస్టులు, భారతీయ లోక్దల్ ఇలా అన్ని పార్టీలు కలిసి జనతా దళ్గా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ నాడు ఓడించాయి. మొట్టమొదటిసారిగా కేంద్రంలో మనకు మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం అనేది ఏర్పాటైందనమాట. సో ఈ విధంగా ఎమర్జెన్సీ అనేది మనకు ఓకే ఈ పర్టికులర్ ఓకే మనకు మంత్లీ మ్యాగజైన్లో సమగ్ర వివరాలతో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఏ విధంగా వచ్చిన రాసేలా ఇచ్చినారు. రేపు పొద్దున మనకి ఎగ్జామినేషన్లో అత్యవసర పరిస్థితిని భారత్లో వివరించండి అంటే మీరు ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు? ఓకే, రాజకీయ సామాజిక కారణాలు, ఓకే బీహార్ గుజరాత్లో జరిగిన పరిణామాలు, అదేవిధంగా నాటి ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, లేని జవాబుదారీతనము, అదేవిధంగా ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అన్నీ కూడా అత్యవసర పరిస్థితికి దారి తీశాయి. అంటే మనం చెప్పిందంతా 3-4 లైన్లలో ఇప్పుడు ఇచ్చినాం. సో ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తాం. గుజరాత్లో మనకేం జరిగింది, అక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ప్రజల ఉద్యమంతో అత్యవసర పరిస్థితి విధించారు. ఇది బీహార్కు స్ఫూర్తినిచ్చింది. మనకు జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో ఉద్యమం అనేది జరిగింది. సో ఈ ఉద్యమం అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడంతో ఎట్ ద సేమ్ టైం జూన్ 12న మనకు ఇందిరాగాంధీ వ్యతిరేకంగా జడ్జిమెంట్ రావడం, అధికారాన్ని వదులుకునేందుకు ఇష్టపడని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా చేశారు. మరి అత్యవసర పరిస్థితి కాలంలో ఏం జరిగాయి అంటే మనం మొత్తం ఎట్లా ఒక 3-4 లైన్లలో మొత్తం పిక్చర్ చూపెట్టాలి. అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన పరిణామాలు ఏంటంటే, సో పౌరుల ప్రాథమిక అండ్ పౌర హక్కుల ఉల్లంఘనతో పాటు పత్రికా స్వేచ్ఛను హరించడము అండ్ వివిధ రాజ్యాంగ సవరణల ద్వారా పార్లమెంట్ పూర్తి స్థాయిలో దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం, సమాఖ్య విధానానికి తూట్లు పొడవడం వంటి పరిణామాలు సంభవించినాయి అని చెప్పి ఒక్కొక్కటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారనమాట. రైట్. సో నెక్స్ట్ మనకు ఈ ఆగస్టు మ్యాగజైన్లోనే బడ్జెట్, ఎకానమిక్ సర్వే అండ్ చాలా ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ కోణంలో రానున్న సెషన్స్లో అందిస్తాం. ఓకే, మీరు ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.